ప్రైజ్ ద లార్డ్. 32వ సంకీర్తన 1 నుండి 7 చరణాలు ధ్యానం చేసుకుందాం. దావీదు బత్షెబాతో పాపం చేసిన తరువాత తన పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకునే అనుభవం 32వ కీర్తనలో గ్రంథస్థం చేయబడింది. దేవుని క్రమశిక్షణ తనపై బహుభారంగా ఉందనే భావన అతనిలో ఉంది. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్లాయెను అని 4వ చరణంలో వ్రాయబడి ఉంది. మరో విధంగా చెప్పాలంటే, నీ చేయి నాకు బహుభారంగా ఉంది, అది స్పాంజిని పిండుతున్నట్లుంది, నాలో ఉన్న శక్తినంతా నీవు పిండేస్తున్నట్లుంది అని దావీదు అంటున్నాడు. దేవుని క్రమశిక్షణతో కూడిన హస్తము మనపై బహుభారంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ అది మన పట్ల దేవుని ప్రేమను కూడా కనపరుస్తుంది. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6లో వ్రాయబడి ఉంది. శిక్షణ దేవుని కృపతో కూడిన క్షమాహస్తం వైపు నడిపిస్తుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దావీదు మౌనం వహించి తన పాపాన్ని ఒప్పుకోనంత కాలం దేవుని హస్తం అతనిపై బలంగా ఉన్నట్లు అతనికి తోచింది. కానీ తన పాపాన్ని అతడు ఒప్పుకున్నప్పుడు ఆ భారం తొలగించబడింది. దేవుడు తన గ్రంథాన్ని తీసుకొని తన కృప చేత దావీదు చేసిన పాపకార్యాన్ని పూర్తిగా తుడిచివేశాడు. ఆపాదించుట అన్న మాటకు అర్థమదే, లెక్కలో వ్రాయబడడం అని దాని అర్థం. 1 యోహాను 1:9 ఇలా చెబుతోంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకోవడం అంటే దేవుని కృపగల హస్తంలో రక్షణ పొందడం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దావీదు తన మౌనాన్ని వీడి పాపాన్ని ఒప్పుకొని విమోచన గానం చేశాడు. నీ ఆత్మ శుద్ధి చేయబడినప్పుడు నీ హృదయం గానం చేస్తుంది. దేవుడు పాపాన్ని క్షమిస్తాడని తెలుసుకోవడం మంచిది. మన పాపాన్ని మనం ఒప్పుకొని ఆయనకు స్తుతి గానం చేద్దాం. ఒప్పుకొని పాపం ఒక భయంకరమైన భారం. మన పాపాన్ని ఒప్పుకొనక మన హృదయంలో భారాన్ని మోస్తుంటే తన బిడ్డలందరినీ దేవుడు ప్రేమించి వారు తమ పాపాన్ని ఒప్పుకోవాలని కోరుతున్నాడు. శిక్షించే దేవుని హస్తమే క్షమించి రక్షిస్తుంది. నీలో ఒప్పుకొని పాపం దాగి ఉందా? ఇప్పుడు దానిని ఒప్పుకొని ఆయన క్షమాపణను బట్టి, రక్షించే ఆయన కృపగల హస్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, మీరు నాయన మమ్మల్ని రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కరుణించే దేవుడవు, కృప చూపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, మేము నాయన అనేక సమయాల్లో తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలు చేస్తూ ప్రభా మీ నామముని ఎంతగానో అవమానపరుస్తూ ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించి మా రహస్య పాపములు, మా యొక్క నాయన బహిర్గత పాపములు అన్నిటిని కూడా నాయన మీ సన్నిధిలో ప్రభా ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటుండగా నాయన మా పాపములను క్షమించి మాకు ప్రాయశ్చిత్తం దయచేసి మీ ఎదుట మేము నిర్దోషులముగా నిష్కలంకులంగా నిలబడుటకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.